మూవింగ్ ఆన్, జగన్ లాంటి నాయకత్వం తాను ఇస్తానని చెప్పడం వల్లే తమిళనాడు ప్రజలు విజయ్ని గెలిపించారని మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ డ్రెస్ కోడ్ ను విజయ్ ఫాలో అయ్యారని ఆమె చెప్పారు. తిరుపతి తాతయ్యగుంటలో గంగమ్మను రోజా దర్శించుకున్నారు. గ్రామాల్లో వార్డుల్లో తిరిగే ధైర్యం కూటమి పార్టీల నేతలకు లేదని విమర్శించారు రోజా. ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. గ్రామాల్లో కానీ వార్డులకు వెళ్లే ధైర్యం మాకుంది, ఎందుకంటే మేము మంచి చేసాం. ఈ రోజు మీకు వెళ్లే ధైర్యం ఉందా? ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేరు, ఒక కొత్త ఇల్లు ఇవ్వలేరు. మేము కట్టిన ఇళ్ళకి పూర్తి అయిన వాటికి రంగులు వేసుకొని ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం కాదు. మీరు ఏ కార్యక్రమం చేసినా జగన్ గారు ఫినిష్ చేయాల్సిన వాటిని ఒక 5% చేసుకొని మీరు చేస్తున్నారు తప్ప మీకు కావాల్సిన లేదా మీరు ప్రామిస్ చేసిన ఏ ఒక్క కార్యక్రమాన్ని సక్రమంగా చేశారని అడుగుతున్నా. అంతెందుకు, రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఈరోజు రేవంత్ ఆపమంటే హైదరాబాద్ లో తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆపేసింది నిజం కాదని అడుగుతున్నా.